పాలర్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారు ఉన్నారు, మాట్లాడదాం. బీసీ కులగణన కంప్లీట్ అయింది, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నారు. కీలకంగా చెబుతా ఉన్నారు బీర్ల గారు, క్యాబినెట్లో ఏం డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు, అసెంబ్లీలో ఏం తీర్మానం చెబుతారు? ఏదైతే మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచన, ఆయన సూచన ప్రకారం ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ప్రజల బాధలు తెలుసుకొని, ప్రజల స్థితిగతులు తెలుసుకొని, ఈ భారతదేశంలో మేమెంతో మాకంత ఉండాలని చెప్పి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా అవకాశాలు దక్కాలని చెప్పి ఎలక్షన్లో అప్పుడు కూడా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు జనాభా లెక్క కులగణన తేలాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం. దాన్ని తెలంగాణలో మొదటగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ భారతదేశానికి ఒక రోడ్ మోడల్గా ఈ కులగణన చేపట్టింది. 50 రోజులు 1,00,000 మందితోటి కులగణన క్లుప్తంగా ఏ కులం ఎంత వాటా అని చెప్పి ఇలా లెక్కలతో సహా మా ప్రభుత్వం దగ్గర చిట్టా ఉంది. అదే విషయంలో ఇలా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు విపక్షాలు చర్చించి ప్రతి ఎమ్మెల్యే తోటి సూచనలు సలహాలు తీసుకొని ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మనము 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలా అసెంబ్లీ ఏర్పాటు చేసి ఇలా బీసీ నివేదిక కూడా సమర్పించాలని మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏదైతే బీసీ లెక్కల ప్రకారం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాటా కోసం ఇలా ఈ కులగణన ఎంతో ఉపయోగపడేది. నిజంగా బీసీలకు ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు దీని మీద రాద్ధాంతం చేస్తున్నాయి. గతంలో 2018లో స్థానిక సంస్థల ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీలను పూర్తిగా నీరుగార్చి అణగదొక్కే ప్రయత్నం చేసింది. 34% ఉన్న రిజర్వేషన్ను 24% ఇంప్లిమెంట్ చేసి ఎంతోమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలా రాజకీయ నిరుద్యోగులుగా మారడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి సూచనలు ఇలా బీసీలకు ఒక వరంగా మారినాయి. దాని ఆలోచన ప్రకారం మొన్న 50 రోజులలో ఈ కులగణన చేపట్టి ఇలా దేశానికి ఒక రోడ్ మోడల్గా తెలంగాణ తయారైతే దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు. బీసీల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు, సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సెన్సెస్లో సంఖ్య తగ్గించారు. 51-52 ఉన్నటువంటి % ఉన్నటువంటి బీసీలను 46కి కుదింపు చేశారు. దీంట్లో కుట్ర కోణం ఉంది, దీంట్లో రెడ్డిల ఆధిపత్యం ఉంది. వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారమే బీసీల సంఖ్య తగ్గించారు, రెడ్డిలను పెంచే ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు వస్తున్నారు ప్రతిపక్షాల నుంచి. మీ పార్టీ సొంత ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గురించి కూడా అవన్నీ శుద్ధ తప్పు. గతంలో 51% ఉన్న బీసీలు ఇలా 56% అయ్యారు. ఎక్కడ కూడా తగ్గించలేదు. తగ్గించే ఆలోచన ఉంటే మేము కులగణన చేయకపోదాము. వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ, పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక స్థానిక సంస్థల్లో మా ముఖం చెల్లదు. గతంలో 2018లో మేము స్థానిక సంస్థల్లో 34 నుంచి 24 తెచ్చినాం. వీళ్ళు 42% అంటున్నారు. బీసీలు అంతా కాంగ్రెస్ వైపు పోతున్నారు. ఇలా బీసీ కాదు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల జాబితా మేమెంతో మాకంత వాటాగా మేము లెక్కలతో సహా బయట పెడుతుంటే అది జీర్ణించుకోలేక ఇలా బీసీలు పెంచారని చెప్పి ఎస్సీలకి బీసీలు తగ్గించారని చెప్పి ఓసీలు పెంచారంటున్నారు. ఎక్కడ కూడా బీసీలు తగ్గించే ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు. తప్పకుండా 51% ఉన్నటువంటి బీసీలు ఇలా 56% ఉన్నారు. అంటే ముస్లింతో కలుపుకొని దీన్ని గత లెక్కలు ఆలోచన చేయాలి. గతంలో సమగ్ర కుర్వ సర్వే చేసి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం చేసి తప్ప ఎక్కడ కూడా లెక్కలు బయట పెట్టలే. ఏదో తప్పుల తడకం తీసుకొని గతం దానికి దీనికి పోలుస్తున్నారు. ఇప్పుడు పారదర్శకంగా బీసీల, ఎస్టీ, ఎస్సీల లెక్కలు తేలినాయి కాబట్టి ఇది ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతాయి. చట్టపరంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ కల్లా నిజంగా చట్టపరంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేకపోతే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో పార్టీ పరంగానైనా మీరు ఆ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా 42% అన్నారు కాబట్టి జనాభా ప్రకారం అంతమందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థ. తప్పకుండా ఇవాళ దాని మీదే మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు కేంద్రానికి పంపి కేంద్రం ఆమోదితంతో స్థానిక సంస్థల్లో 42% ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా 42% మా పార్టీ పరంగా కూడా 50% బీసీ డిక్లరేషన్ మేము అమలు చేయాలని చెప్పి మా పార్టీ కూడా సమాలోచన ఉంది. మేము మాటిస్తే కాంగ్రెస్ పార్టీ మాట తప్పే పార్టీ కాదు. మీ లెక్క బీసీలను అనదొక్కి బీసీ రిజర్వేషన్ తగ్గించి ఉన్న రిజర్వేషన్ కూడా అమలు చేయనటువంటి అసమర్థులు వాళ్ళు ఇలా మా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు వాళ్ళు లేవు. మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి 42% తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా అది సక్సెస్ అయి తీరుతామని చెప్పి దాని విషయంలో ఇలా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినాం. దీంట్లో చర్చలో పాల్గొని ఏదైతే కులగణన ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీ ముందుంచడానికే మా ప్రభుత్వం ఇలా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. మీ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది మంత్రుల పైన మీ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, మీటింగ్ పెట్టుకుంటారు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీ పేరు కూడా వచ్చింది, మీరు దాన్ని క్లారిటీ ఇచ్చారు. పక్కన పెడితే నిజంగా మీ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పైన వ్యతిరేకత ఉందా ఎమ్మెల్యేలకు?
ఎక్కడ లేదు. మేము గెలిచి సంవత్సరమే అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాం. మా నియోజకవర్గాలకు మంచి నిధులు ఇస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రులు కూడా ఎప్పుడు ఆలోచన చేసి మా అందరి ఆలోచనలు తీసుకొని ఏ రకంగా ప్రజాపాలన నిర్వహించాలి, ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ముందుకు పోతున్నాం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూర్చొని ఆ రోజు ఏదో లంచ్ బ్రేక్ చేసుకున్నారు తప్ప, అంటే వాళ్ళ విషయాలు చర్చించుకోవడం తప్ప ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ ఎక్కడ కూడా అది లేదు. అందులో నా పేరు రావడం నిజంగా కూడా ఇది ప్రతిపక్షాల కుట్ర. ఆ రోజు నేను నా నియోజకవర్గంలోనే నా కార్యకర్తతో ఉన్నా, నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు. అయినా పోయిన వాళ్ళు కూడా వాళ్ళ విషయాలు చర్చించుకు తప్ప ప్రభుత్వం మీద కానీ మంత్రుల విషయంలో ఎలాంటి అపోహలు లేవు, ఎలాంటి మా మధ్య తారతమ్యం లేము. మేము ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. మేము ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ లెక్క ముందుకు పోతాం తప్ప ఈ ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. ఏదో దుమ్మెత్తిపోయాలి, ఏదో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తారు. మీ పన్నాగాలు ఎన్ని పడినా తెలంగాణలో ప్రజాపాలన సజావుగా నడుస్తుంది. రైట్, ఇది వీళ్ళ ఐలే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక చిత్తశుద్ధితోటే ఆల్రెడీ క్యాబినెట్ భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపేటువంటి అవకాశం పైన దృష్టి పెడతా ఉంది కాంగ్రెస్. దాన్ని చట్టపరంగా ఒకవేళ ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటే కూడా ఆ అంశాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటువంటిది క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థలలో ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యథావిధిగా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.